మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. 2026 సంవత్సరంలో దేవుడు మనలను ప్రవేశపెట్టి మన జీవితాల్ని దేవుడు ఎంతో ఆశీర్వదించారు. మరి ఎంతగా దేవుడు మనలను ప్రేమించడానికి మన జీవితాల్లో ఏ విధమైనటువంటి అర్హత లేకపోయినప్పటికీ కేవలము అది దేవుని కృపని మనం గుర్తెరిగి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అయితే మన జీవితాల్లో గత సంవత్సరంలో మరి ఎన్నో విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ దేవుడు మనకు ఈ నూతన సంవత్సరాన్ని అనుగ్రహించారు. అయితే గత కాలంలో మన నిర్లక్ష్యాలు, మన లోపాలు సరిచేసుకొని కృతజ్ఞతా భావంతో, పశ్చాత్తాపంతో, తగ్గింపు మనసుతో దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని మరి ఈ సంవత్సరాన్ని మనం ప్రారంభించడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు నిర్లక్ష్య పెట్టబడినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా కొన్ని మనం చూసినప్పుడు సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో మోషే గారు చెప్తున్నటువంటి మాట, దేవుడు మరి వారికి ఆహారం ఇవ్వలేదని, ఆ ప్రాంతాల్లో వారికి మాంసము దొరకలేదని దేవుడి మీద సణుక్కున్నప్పుడు వారి మధ్యన ఉన్నటువంటి యెహోవాను వారు నిర్లక్ష్య పెట్టారు అని దేవుడు ఆ ప్రజల గురించి బాధను వ్యక్తం చేసినట్లుగా మనం చూస్తాం. 11వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు ఐగుప్తు దేశంలో దొరికినట్లుగా కీరదోసకాయలు, ఆహార పదార్థాలు దొరకలేదని వారిని విమోచించినటువంటి దేవునిని, నడిపించినటువంటి దేవునిని, బలపరిచినటువంటి దేవునిని, వారి నిమిత్తమే శత్రువులను మరి హతమార్చినటువంటి దేవునిని వారు మర్చిపోయారు, నిర్లక్ష్య పెట్టారు, దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టారని ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. నిజమే, మన జీవితాల్లో దేవుడు మనల్ని విమోచించి రక్షించుకొని మనల్ని నడిపిస్తున్నటువంటి క్రమంలో చిన్న బాధ కలిగిందని, కొంత నష్టం కలిగిందని, కొన్ని శ్రమలు ఉన్నాయని ఎన్నిసార్లు గత సంవత్సరంలో దేవుడిని నిర్లక్ష్య పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వీటి విషయమై మనం పశ్చాత్తాపంతో, తగ్గింపుతో, లోపాలు సరిచేసుకొని ప్రభువా నిన్ను మేము నిర్లక్ష్య పెట్టామనే కృతజ్ఞత భావంతో, తగ్గింపుతో నూతన సంవత్సరంలో అడుగు పెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. 78వ కీర్తనలో మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని మారులు ఎడారి ప్రాంతంలోనూ అరణ్య ప్రాంతంలోనూ ఆయనకు దుఃఖము కలిగించారని, ఆయనకు ఎన్ని మారులో వారిని దేవుణ్ణి మరి ఇబ్బంది పెట్టారని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఎడారి ప్రాంతము, అరణ్య మార్గము అంటే ఇవన్నీ కూడా యాత్రా జీవితాన్ని చూపిస్తూ ఉన్నాయి. వారి జీవితాల్లో దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి కలిగినటువంటి కష్టములో ఎన్ని మారులో దేవుణ్ణి కష్టపెట్టారని కీర్తన గ్రంథం 78వ కీర్తన మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని హృదయం ఎంతగా బాధపడిందో మనం అర్థం చేసుకోవచ్చు. 78వ కీర్తన 41వ వచనంలో మాటి మాటికి వారు దేవుని శోధించారని, 40వ వచనంలో అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడ్డారని, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజంగా గత సంవత్సరంలో దేవుణ్ణే నిర్లక్ష్య పెట్టిన సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎన్ని మారులు ఆయన్ని మనం విడిచిపెట్టాం, మనం అనుకున్నది జరగలేదని, కష్టాలు, సమస్యలు, శ్రమలు, కొద్దిపాటి పరిస్థితులకు అల్లాడిపోయి దేవుణ్ణి సహితం వదిలివేసిన, నిర్లక్ష్య పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయో మనం జ్ఞాపకం తెచ్చుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి వాటి విషయంలో సరిచేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టవలసిన వారమై ఉన్నాం. రెండవది, దేవుడిని నిర్లక్ష్య పెట్టడమే కాకుండా ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెట్టడం. విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టారు అని నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినప్పుడు ఆ విశ్రాంతి దినము
లేదు అంటే ఆదివారపు ఆరాధనా కార్యక్రమాన్ని నిర్లక్ష్యపెట్టి పుట్టినరోజు ఫంక్షన్లకి, మెచ్యూరిటీ ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి ఆదివారపు ఆరాధనను ఎగ్గొట్టి వెళ్ళిపోయినటువంటి ఆదివారాలు ఈ సంవత్సరంలో ఎన్నో మన జీవితాల్లో ఉండే ఉండొచ్చు. మరి వాటి విషయంలో దేవుని సన్నిధిలో ఒప్పుకోవద్దా? పశ్చాత్తాపడొద్దా? ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, నీ సన్నిధిని ఎప్పుడూ ఆలక్ష్యము చేయనని ఒక తీర్మానం చేయగలమా? ఆ రోజు నెహెమ్యా కాలంలో విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి దుష్కార్యము చేశారని దేవుని వాక్యం చెప్తుంది. దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆ సమయాన్ని, ఆ దినమును నిర్లక్ష్యపెట్టడము దుష్కార్యము. దీన్ని మనం ఒప్పుకోవద్దా? సంవత్సరంలో 52 ఆదివారాలు అయితే ఎన్ని ఆదివారాలు దేవుని సన్నిధిలో నీవు కనబడ్డావు, నేను కనబడ్డాను? మనం ఎన్ని ఆదివారాలు కనబడ్డామో మనము పరిశీలించుకోవద్దా? పశ్చాత్తాపడొద్దా? దేవుని నిర్లక్ష్య పెట్టారు, దేవుని దినమును నిర్లక్ష్య పెట్టారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నది, యెహోవా ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టారని ఉన్నది. దేవుని వాక్యము యథార్థమైనదని, దేవుని నియమించినటువంటి ధర్మశాస్త్రము యథార్థమైనదని, అది హృదయములను తెప్పరల్ల చేసేదని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. నిజమే, మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని ఈ సంవత్సరం ఎంత చదివాము, ఎంత ధ్యానించాము? 1వ కీర్తనలో ఉన్నది, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని. ఎంతవరకు దేవుని వాక్యాన్ని మనం చదివాము? 19వ కీర్తనలో ఉన్నది, యెహోవా ధర్మశాస్త్రము నిర్మలమైనదని, అది ప్రాణమును తెప్పరలా చేసేదని. ఈ సంవత్సరం అంతా అనేక సార్లు ఇబ్బంది పడిపోయాం, హృదయంలో అల్లాడిపోయామంటే కారణం ధర్మశాస్త్రాన్ని సరిగ్గా ధ్యానించలేదనే కదా. దేవుడు మనసును, దేవుని ఉద్దేశాలని, దేవుని చిత్తాన్ని తన వాక్య రూపంగా మనకి ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్ర విషయంలో, లేఖనాల విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాము, ఎంత ఆసక్తి కలిగి ఉన్నాము, ఎంత చదువుతూ ఉన్నాము, ఎంత ధ్యానిస్తూ ఉన్నాము. దీని విషయంలో మనం నిర్లక్ష్యంగా లేమా? దాన్ని మనం ఒప్పుకోవద్దా? ఎంత వాక్యాన్ని మనం వింటా ఉన్నాం. సామెతల గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రాన్ని వినకుండా చెవులు మూసుకొని మరి విసర్జించేవారు ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టడము, దేవుని నిర్లక్ష్య పెట్టడము, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టడము. నెహెమ్యా గ్రంథంలోనే ఉన్నది, యెహోవా మందిరమును నిర్లక్ష్య పెట్టారని ఉంది, ఆలక్ష్యం చేశారని ఉన్నది. సహవాసముగా కూడి దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి మనము ఎన్ని మారులు ఆయన సన్నిధిని నిర్లక్ష్య పెట్టాం. వీటన్నిటిని ఒప్పుకొని సరి చేసుకొని, ప్రభువా నన్ను క్షమించమని అడిగినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు అని. ఆయన తన దగ్గరకు వచ్చేవాడిని ఎంతమాత్రము త్రోసివేసేవాడు కాదు అని. ఆయన సన్నిధిలో మన పాపములను, అపరాధములను, దోషములను ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించి దగ్గరికి తీర్చుకునే దేవుడని దేవుని వాక్యం మనకు వాగ్దానం చేస్తూ ఉంది. మన నూతన సంవత్సరం అడుగు పెట్టామంటే మన భక్తి జీవితం కాదు, మన ఆరోగ్యంగా ఉన్నామంటే మనం తిన్న ఆహారము కాదు, మనం తీసుకున్న జాగ్రత్తలు కాదు, కేవలం దేవుని కృప. విలాపవాక్యాల గ్రంథము 3వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనం చూసినప్పుడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత మన మీద ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము, ఆయన నమ్మదగిన వాడు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఆ కృపను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతతో ఈ నూతన సంవత్సరాన్ని మనం ప్రారంభించినప్పుడు గత సంవత్సరం నిర్లక్ష్య పెట్టినటువంటి విషయాలను సరిచేసుకొని వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక.